హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మటన్ కర్రీ. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతో మటన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఎక్కువగానే వేసుకోవాలండి, తక్కువగా వేస్తే బాగోదు. ఎక్కువగా ఉంటే స్మెల్ అనేది మనకు ఉండదు, కాబట్టి నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక దాంట్లో గరం మసాలా వేసుకోవాలి. షాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా చెక్క వేసుకొని అది కొద్దిగా వేగాక పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మొత్తం మంచిగా బ్రౌనిష్ కలర్ రావాలండి, మనకి వైట్ కలర్లో ఉండకూడదు, బాగా వేగాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. అలాగే మటన్ని కూడా మనము శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి వేడి నీళ్ళలో వేసి పెట్టాలి. వేడి నీళ్ళలో వేస్తే మనకు స్మెల్ అనేది ఉండదు. అది కడిగి పక్కన పెట్టిన తర్వాత మసాలా కోసం మనము కొబ్బరిని వేయించి పెట్టాలి. కొబ్బరి వేగుతూ ఉంటే ఇది ఇక్కడ ఆనియన్స్ కూడా వేగుతున్నాయి. కొబ్బరి కొద్దిగా కాలాక దాంట్లో అది తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే కొద్దిగా గసాలు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అలా వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు, మరీ తిక్కుగా అయిపోతుంది. గసాలు కూడా వేయించి కొబ్బరి గసాలు 2 మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఆనియన్స్ కూడా టోటల్గా బ్రౌనిష్ కలర్లో వేగాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 వేసినా పర్లేదు. ఒక 1 kg మటన్కి తీసుకుంటున్నాను నేను. ఇవి వేసి బాగా కలపాలి. మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోవాలి. ఇది ఇలా కలిపి వదిలేసాక దీంట్లోనే మనం శుభ్రంగా కడిగిన మటన్ని కూడా ఇందులో వేసేసి మొత్తం టోటల్గా కలపాలి. మనకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసాం కదా, అది మొత్తం బాగా కలిసేట్టు కలపాలి. కలిపి ఇది ఒక 15 మినిట్స్ వరకు ఖచ్చితంగా ఉడకబెట్టాలండి ఆయిల్లో. మనము అది వాటర్గా ఉంది కదా, ఇంకా కొద్దిగా ఒక 5 మినిట్స్ వేగాక దీంట్లోనే ఒక 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి కలిపి పెట్టాలి. మనకి అడుగంటకుండా చూసుకోవాలండి. కారం వేసిన తర్వాత మనకు కొద్దిగా అడుగంటిన స్మెల్ అనేది వేరే విధంగా వస్తుంది. ఇది ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక ఆయిల్ అంతా పైనకి వచ్చింది కదండి. ఇప్పుడు మనము కొబ్బరి గసాల పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇది మెత్తగా చేసుకోవాలి, గసాలు వేసాం కాబట్టి. వేసి కలిపి పెట్టేసుకోవాలి. ఇది వేసి తగినంత వాటర్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు ఇది ఇలా ఉంది. దీంట్లోనే కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకొని కలపాలి. ఇది మనకు వాటర్ ఉందనిపిస్తే కుక్కర్ మూత తీసేసి ఇంకొక 10 మినిట్స్ పెడితే మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది అందులో. మనకు కొద్దిగా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. మటన్ కర్రీ రెడీ.